ప్రభుత్వం ప్రజలకు అందించిన డబుల్ బెడ్రూమ్ ఇంటిలో నివాసం ఉండే ప్రజలు కరెంట్, నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆయన స్పందించి మంచిర్యాల జిల్లా మందమరి పాలచెట్టు ప్రాంత సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి ప్రజల వద్ద నుండి వివరాలను అడిగి తెలుసుకున్న వెంటనే సంబంధిత అధికారులతో చరవాణి ద్వారా చర్చించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో ప్రజలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపిన అనంతరం ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేయడం ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారు అన్ని అప్లికేషన్స్ మళ్ళీ స్క్రూటినీ చేసి ఎవరైతే నిజంగా అర్హతలు ఉన్నారో వారికి ఈ ఇల్లు అలాట్ చేయడం చాలా టైం అయిపోయిందని చెప్పి చాలా చోట్ల కూడా వాటర్ పైప్ లైను, ఎలక్ట్రిసిటీ వైరింగు ఇవన్నీ కూడా థెఫ్ట్ కావడం జరిగింది. ఇప్పుడు అందరు రెసిడెంట్స్ కూడా ఈరోజు నాకు పిలవడం జరిగింది. సార్, మేము ఇక్కడ ఈ వసతులు కూడా మాకు అవసరము, మీరు తొందరగా మంచినీటి కరెంటు ఫెసిలిటీ క్రియేట్ చేస్తే మేము వచ్చి ఇక్కడ పర్మనెంట్గా ఉంటామని చెప్పి అందరు డబుల్ బెడ్రూమ్ అలాటీస్ అందరు కూడా కోరడం జరిగింది. R&B గారితో మాట్లాడాను. మీరు ఇమీడియట్లీ అసెస్మెంట్ చేయండి. మీరు మొన్న కూడా రిపేర్ చేసి ఇచ్చిందని చెప్తున్నారు, కానీ చాలా చోట్ల కూడా వైరింగ్ మిస్సింగ్ ఉంది, పైప్ లైన్స్ పలిగిపోయినాయి. ఇవి అసెస్మెంట్ చేసి విదిన్ 15 days ఈ పని పూర్తిగా చేసి రెసిడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నివసిస్తే బాగుంటుందని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు రేపే ఎస్టిమేట్స్ తీసుకుంటారని చెప్పి వారు మాటిచ్చారు. నేను అందరికీ ఇక్కడ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్మెంట్ హోల్డర్స్కి అందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాను. మీరు రాండి, ఇక్కడ ఉండండి. ఏదైతే చిన్న చిన్న విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత. సరిగా ఫెసిలిటీస్ క్రియేట్ చేసిన తర్వాత మీరు అందరూ కలిసి ఒక సొసైటీ చేసుకొని మీరు ఎట్లా ఈ ప్రమైసెస్ని మెయింటైన్ చేసుకుంటారు, ఎట్లా మీరు కాంట్రిబ్యూట్ చేసుకుంటారు. ఎందుకంటే ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాత ఇక బాధ్యత మీదే. ఎందుకంటే ఒక్కొక్కటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు ఈ రోజులలో సుమారుగా 20-25 లక్షలు ఉంటుంది, ఉంటుందా లేదా? సో మీ అందరికీ కూడా 250 మంది మీరు 25 లక్షల విలువ గల డబుల్ బెడ్రూమ్ హౌస్లకు అలాట్ చేయడం జరిగింది. దీన్ని మంచిగా కాపాడుకునే బాధ్యత కూడా మీ అందరిది ఉన్నది. అందరు కూడా సొసైటీలో చాలా చోట్ల కూడా ఇప్పుడు హైదరాబాద్ కానీ వేరే ఇతర ప్రాంతాలలో కానీ అందరూ కూడా కలిసి ఒక సొసైటీ చేసుకొని ఆ సమస్యలు ఏమున్నాయో అన్నీ కూడా వారు వీక్లీ ఒక కమిటీ పెట్టుకొని వారి సమస్యలు కనుక్కొని అవన్నీ కూడా సమస్యలు తీర్చడానికి వాళ్ళు ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని వారు చేసుకుంటారు. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ R&B అందరికీ లబ్ధిదారులకు కూడా మీ పైన కూడా ఒక బాధ్యత ఉంది. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో వాళ్ళు పూర్తిగా చేసుకుంటుంది. మీరు ఇప్పటి నుంచి ఒక మంచి సొసైటీ ఫామ్ చేసి ఒక మంచి కాలనీ, ఇది మీదే, ఇది మేమే ఇక్కడ దీన్ని కాపాడుకోవాలని చెప్పి ఆ మనసులో రావాలి. అది అందరూ కూడా కోఆపరేట్ కూడా చేయాలి. ఇతర రెసిడెంట్స్ అందరు చేసినప్పుడు ఒక మంచి కాలనీ అవుతుంది. మీరందరూ కూడా నేను మీ ఎమ్మెల్యేగా ఈ ఇతర సమస్యలు మీరు ఏదైతే చెప్పినారో ఇవన్నీ కూడా 15-20 రోజులలో పూర్తిగా చేసి మీరందరూ కూడా షిఫ్ట్ కావచ్చు అని చెప్పి మేమందరికీ కూడా మరొకసారి